మైరా మీడియా ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం। మీకోసం మరొక ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్। సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ గారు జనసేనలో జాయిన్ అయ్యారు। ఇక అసలు మ్యాటర్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం నేతలు ప్రచారాలతో ఫుల్ బిజీ అయిపోయారు। ఆ పార్టీకి చెందిన అధ్యక్షులు కూడా ఏ నియోజకవర్గాల నుంచి ఎవరిని దింపాలి అన్న సందిగ్ధంలో మునిగిపోయారు। వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఉదయం 175 మంది స్థానాలకు గాను అభ్యర్థులను ప్రకటించేశారు। ఇక నెక్స్ట్ టీడీపీ కూడా 117 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది। జనసేన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కూడా 32 మంది అభ్యర్థులను అయితే ప్రకటించడం జరిగింది। ఇక అసలు విషయంలోకి వెళ్తే పవన్ కళ్యాణ్ గారు చాప కింద నీరులా తన పని తాను చేసుకుంటూ ముందుకు దూసుకుపోతున్నారు। సాధారణ వ్యక్తుల దగ్గర నుంచి సెలబ్రిటీల వరకు కూడా ఆయన గెలవాలని అందరూ కోరుకుంటున్నారు। ఈ నేపథ్యంలోనే నిన్న విశాఖపట్నం ఎంపీగా బరిలోకి దిగుతున్న గేదెల సీను గారు వైసీపీలో జాయిన్ అయ్యి జనసేనకు రాజీనామా చేశారనే వార్తలు విన్నాం। కొన్ని కారణాల వల్లే జనసేనలో నుంచి అభ్యర్థిని తొలగించారని చెప్పేసి, అంటే ఆ అభ్యర్థిని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు తొలగించారు అన్న వార్తలు కూడా వినపడుతున్నాయి। దీంట్లో నిజమెంతుందో ముందు మనకి తెలుస్తుంది। సో ఇక జేడీ లక్ష్మీనారాయణ గారు ఈ రోజు ఉదయం పార్టీలో జాయిన్ అయ్యారు। జాయిన్ అవటమే కాకుండా ఆయన కొన్ని విషయాలను అయితే మీడియాతో పంచుకున్నారు। ఒక మంచి పరిజ్ఞానం గల వ్యక్తి, ధైర్యం, ప్రజాదరణ కలిగిన వ్యక్తి, ఈ 3 లక్షణాలు పవన్ కళ్యాణ్ గారిలో ఉన్నాయి। ఆయన ఒక మంచి వ్యక్తి, ప్రజల కోసం పార్టీ పెట్టి ముందుకు వెళ్తున్నారు, అందుకే నేను ఆయన పార్టీలో చేరాను। అంతేకాకుండా నేను కూడా ఒక జన సైనికుల్లాగా మారిపోయాను। మనం ముందుకి నడుద్దాం, దేశాన్ని మారుద్దాం, జనసేన అంటే ఏంటో చూపిద్దాం అని చెప్పేసి ఒక కొత్త నినాదంతో ఆయన జనసేన పార్టీ కండువ కప్పుకున్నారు। ఇక ఆయన గెలవాలని చెప్పేసి, ప్రజలకు మంచి చేయాలని చెప్పేసి కృతజ్ఞతలు తెలియజేస్తూ జేడీ లక్ష్మీనారాయణ గారి స్వాగతాన్ని ఆయన ఆహ్వానించారు। సో ఇక దీంతో జన సైనికుల్లో ఫుల్ పండగ ఛాయలు అయితే నెలకొన్నాయని చెప్పుకోవాలి। కానీ జేడీ లక్ష్మీనారాయణ గారు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనే దానిపైన ఇంకా స్పష్టత రాలేదు। ఈ రోజు సాయంత్రం కానీ లేకపోతే రేపు కానీ దీనిపై స్పష్టత రానుందన్నమాట। మొత్తంగా చూసుకుంటే ఇక నెక్స్ట్ ముద్రగడ పద్మనాభం గారు కూడా జనసేన పార్టీలో జాయిన్ అయిపోతున్నారనమాట। ఈ విధంగా జనసేన పార్టీలో కొత్త చేరికలు మొదలవడంతో కాస్త ఉత్సాహంగా కనిపిస్తుంది పార్టీ, అలానే జన సైనికులు కూడా। మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేసి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి। ఇటువంటి ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ హోమ్ పేజ్ పై రావాలి అనుకుంటే మైరా మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి। థ్యాంక్ యూ।